అందరికీ నమస్తే. సో ఇవాళ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అంటే తెలంగాణ ఫామ్ అయ్యి దాదాపుగా 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 12వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాము. సో ఏంటంటే జూన్ 2 స్కూల్స్ యాక్చువల్గా రీఓపెన్ కావు, అయినా కూడా మేము జూన్ 2 అని చెప్పగానే కొంతమంది పిల్లలు రావడం జరిగింది ఇవాళ. సో తెలంగాణ ఆవిర్భావం అనేది ఎంతోమంది గొడవలు చేసి ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు చేసిన తర్వాతనే తెలంగాణ అనేది భారత మాత యొక్క గర్భం నుంచి 29వ రాష్ట్రంగా జూన్ 2, 2014 సంవత్సరంలో ఏర్పడింది. సో మనకి ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క ప్రోద్బలంతో ఈ మలిదశ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయ్యి 2001 నుంచి ఒక 14 ఇయర్స్ కేసీఆర్ గారి పొలిటికల్ పార్టీ వల్ల, అలాగే ఉద్యమకారుల వల్ల ఆత్మ బలిదానాలు ఇచ్చిన తర్వాతనే మనం పార్లమెంట్లో ఈ బిల్లు మనం సాధించుకొని ఒక కొత్త రాష్ట్రం, విచ్ ఇస్ అవర్ స్టేట్ అంటే విచ్ ఇస్ అవర్ స్టేట్ తెలంగాణ ఇస్ అవర్ స్టేట్ అంటే తెలంగాణ అస్తిత్వం మనది అని చెప్పేసి అనుకున్నాము. అయితే ఇది అంత ఈజీగా రాలేదు. మన ఉద్యమకారులు తెలంగాణ బిడ్డలు అటు నిజాం తర్వాత రజాకర్ల నుంచి, రజాకర్ తర్వాత జమీందారుల దగ్గర నుంచి, జమీందారుల తర్వాత మన పట్వారీల పైన, దాని తర్వాత దొరలపైన, అందరిపైన కూడా నీ కాల్ముక్త బాంఛన దగ్గర నుంచి మా రాష్ట్రాన్ని మేమే ఏలుకుంటామనే స్థాయికి మనం వచ్చాము. అందుకోసమే కాళోజీ గారు అంటూ ఉంటారు, మన జయశంకర్ సార్ అంటారు అన్నమాట. ఏంటంటే మామూలుగా జయశంకర్ సార్ ఏమంటారంటే సుపరిపాలన కంటే సపరిపాలన మిన్న అంటారు. అంటే ఎవరో మనల్ని పరిపాలించి మంచి పాలన ఇచ్చేదానికంటే కూడా మా పరిపాలనను మేమే చేసుకుంటామని చెప్పేసి అన్న ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మనం గుర్తు చేసుకోవాలి. అలాగే అందరు కూడా చాలామంది కూడా మనకి హెల్ప్ అంటే కష్టపడిన తర్వాత తెలంగాణ ఫామ్ కావడము, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో చాలా అంటే చాలా గొప్పగా మనము డెవలప్ అయ్యి రాష్ట్రాలను కాపాడుతున్నాము. సో అందరికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే, ఓకేనా. సో ఈ తెలంగాణ ఫార్మేషన్ రోజు సోనం నేను కలిసి మీకు మా స్కూల్లో కొన్ని ఫొటోస్ చూపిస్తాము, ఎందుకంటే ఇవి ఆల్రెడీ మాది రెడీగా ఉంటాయి. తెలంగాణ పైన ప్రేమతోని నేను ఆ ఫొటోస్ అని పెట్టినాను, చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, ఇది పైన చూపించామా, ఇది భద్రాద్రి టెంపుల్. సో పక్కనకు వస్తే ఇక్కడ ఫోర్ట్ వరంగల్, సోనం చూపెట్టినా, ఇది ఫోర్ట్ వరంగల్. తర్వాత రాజరాజేశ్వరి టెంపుల్, మన హైదరాబాద్ ఎయిర్పోర్టు, గోల్కొండ ఫోర్ట్, తర్వాత మక్కా మసీదు, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తర్వాత ఇదేంటి మన హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. తర్వాత ఇక్కడ మనకు రాగానే తెలంగాణ యొక్క స్పోర్ట్స్ పర్సన్స్ చెప్పమల్ల దగ్గరికి. సో ఇది వచ్చేసి సైనా నెహ్వాల్, తర్వాత వివిఎస్ లక్ష్మణ్, కుమారి పి సింధు. తర్వాత ఇక్కడికి వెళ్తే తెలంగాణ స్టేట్ ఇమేజెస్, తెలంగాణ డిస్ట్రిక్ట్స్. అన్నిటికంటే కూడా బాగా ఎక్కడ ఉంటుందంటే ఇవ్వండి, ఇక్కడ మా కేసీఆర్ గారు, దేశపల్లి శ్రీనివాసరావు, చాకలి ఐలమ్మ, కొమ్మోజు వెంకట లక్ష్మణచారి. తర్వాత ఇక్కడికి వచ్చేస్తే రామయ్య గారు, మన సుద్దాల అశోక్ తేజ గారు, వందే మాతరం శ్రీనివాస్ గారు, అందశ్రీ గారు, దాసరథి, పివి నరసింహారావు గారు, టీవీ, కొండ లక్ష్మణ్ బాపూజీ, గూడ అంజయ్య, సో విద్యాసాగర్ రావు గారు. సో ఈ విధంగా కొమరం భీం, మన గద్దర్ అవార్డ్స్, మన గద్దర్ గారి పేరు మన అవార్డ్స్ కదా, గద్దర్ అవార్డ్స్. సో ఈ విధంగా స్కూల్లో మొత్తం కూడా ఏంటంటే తెలంగాణ ఒక వాతావరణాన్ని మనం క్రియేట్ చేయడానికి చాలా ప్లాన్ చేస్తున్నాము. సో మొత్తం మీద తెలంగాణ ఫార్మేషన్ డే యొక్క అందరికి కూడా చాలా చాలా శుభాభివందనాలు. సో మొత్తం మీద అందరికీ మళ్ళొకసారి అందరు గట్టి ఒకసారి హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే చెప్పాలి, ఓకేనా. అందరు కలిసేసి పాప వీళ్ళు ఇలా ఫార్మేషన్ డే ఉందని వచ్చి వెనక్కి వెళ్ళాను. ఒకసారి అందరూ కూడా చెప్పండి, హ్యాపీ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.